వైజాగ్లో వైసీపీ నేతల భూ కబ్జాలపై కూటమి సర్కార్ సైలెంట్ అయిందా? విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమించిన నేతలు పవర్లోకి రాగానే ఈ సబ్జెక్ట్ను సైడును పెట్టేశారా? అంతా చట్టప్రకారమే అంటున్న కూటమి పాలకుల ఆంతర్యమేంటి? తెర వెనుక సాగుతున్న చర్చలేంటి? విశాఖవాసులు వాదనలేంటి? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలన కుంభకోణాలమయం. భూ దురాక్రమణలు, కబ్జాలు యథేచ్ఛగా జరిగాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. మట్టిని మెక్కేశారు, ఇసుకను బొక్కేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో నాటకాలు ఆడటం మినహా ఉత్తరాంధ్రలో విశాఖకు చేసిందేమీ లేదనేది ఓపెన్ టాక్. కట్టిందల్లా ఒక్క రిషికొండ ప్యాలెస్ మినహా మరే నిర్మాణం చేయలేదు. మిగతావన్నీ దోచుకోవటం, పంచుకోవటం, దాచుకోవటం, లాక్కోవటమే చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కొన్నింటిపై కొరడా ఝుళిపించినా మిగిలిన వాటిని ఏం చేస్తారు అనే ప్రశ్న వస్తోంది. విశాఖలో భూములను దోచుకున్నారు. ఈ మాట చెప్పింది అప్పటి విపక్షాలే. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అప్పట్లో పోరాటం చేశారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత దేనిని వదిలిపెట్టమని బల్లగుద్ది మరీ చెప్పారు. కూటమి ప్రభుత్వం పవర్లోకి రాగానే ముందుగా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెందిన ఎంవీవీ పీక్స్ నిర్మాణ పనులు నిలుపుదల చేసింది. అక్కడ మూసివేసిన రోడ్డును తెరిపించింది. ఈ మధ్యనే వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ అసోసియేషన్ నుంచి తప్పుకోవాలని పాలకవర్గానికి శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది. మరి మిగతా వాటి సంగతి ఏంటి అన్న ప్రశ్న వస్తోంది. స్కామ్ల లిస్టు చూస్తే అమ్మో, ఇన్ని అక్రమాలపై ఏం చేస్తారని క్వశ్చన్ వస్తోంది. విశాఖలో ప్రధానంగా సముద్ర తీర భూముల్లో కొట్టేశారు వైసీపీ నేతలు. నయానో భయానో బెదిరించి లీగల్ గా రాయించుకున్నారట. అధికార దండం ఉపయోగించి ఇదంతా చేశారనేది ఓపెన్ టాక్. ఈ విషయాలను ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్పింది కూడా అప్పటి ప్రతిపక్ష నేతలే. విశాఖ రాడిసన్, బే పార్క్ హోటల్స్ యాజమాన్యాలను బెదిరించి వాటాలు లాక్కున్నారట. రామానాయుడు స్టూడియోస్ భూములకు అక్రమంగా కన్వర్షన్ చేసి అప్పరంగా కొట్టేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలాగే మధురవాడలో ఎన్సీసీ ల్యాండ్స్ ను అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి స్వయంగా బదలాయించారు. లేఅవుట్ ను ఆమోదించి రోడ్డు వేశారు. అలాగే రేడియంట్ ల్యాండ్స్, విల్లాసం విల్లాల భూములను జగన్ కుటుంబ సభ్యులే లీగల్ గా లాక్కున్నారట. జీవీఎంసీ నిధులతో అక్కడ రోడ్డు వేయించారు. శ్రీరామ్ ప్రాపర్టీ ఎదురుగా ఉన్న భూముల వ్యవహారంలోనూ ఇదే జరిగింది. మరి వీటి సంగతి ఏం చేస్తారు అనే ప్రశ్న వస్తోంది. అప్పట్లో రాజకీయ దుమారం రేపిన దస్పల్లా ల్యాండ్స్, హైగ్రీవ భూముల వ్యవహారంపై కూటమి నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించిన వాటిలో సిబిసిఎన్సి భూములు ప్రస్తుతం ఆగాయి. ఎర్రమట్టి తిప్పలు నాశనం చేస్తున్నారని, విసన్నపేట భూముల వ్యవహారం, రిషికొండ నిర్మాణాలపై విపక్షంలో ఉండగా చేసిన పోరాటాలు ఏమయ్యాయి అనే ప్రశ్న వస్తోంది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 596 జీవోపై రాజకీయ దుమారం రేగింది. దీన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు చేసిన భూ అక్రమాలపై ఏం చేస్తారనే అంశం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. అసైన్ ల్యాండ్స్ కు ప్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారు. 1000 కోట్ల భూ కుంభకోణం అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగిన ల్యాండ్ స్కామ్స్. చట్టాల్లోని లొసుగులను వాడుకుని చేసినవే. అంతా చట్ట ప్రకారం చేస్తామని ఇప్పుడు కూటమి నేతలు చెబుతున్నారు. వారి మాటల్లోని ఆంతర్యాన్ని పరిశీలిస్తే ఈ భూముల వ్యవహారంలో తామేమి చేయబోమని పరోక్షంగా చెప్పటమే అవుతుందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఎన్నికలప్పుడే విరోధులు, ఇప్పుడు ఎలక్షన్స్ ముగిశాయి, వ్యాపారపరంగా నీకెంత నాకెంత అనే విధంగా వాటాల డీల్స్ ను కూడా ఇప్పుడు చాలా మంది మొదలు పెట్టారట. ఇందుకోసమే వీటిపై ఎవరూ స్పందించడం లేదని వైజాగ్ లో ఓపెన్ టాక్. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే కదా అని కూటమి నేతలు కూని రాగాలు తీస్తున్నారు. స్కామ్స్ పై దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం వీటిపై ఎంక్వైరీలు వేస్తోంది కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. క్రమంగా అన్ని కుంభకోణాలపై యాక్షన్ ఉంటుందంటున్నారు. హిట్ లిస్ట్ లో ఉన్న నేతలు ఎవరినీ వదిలిపెట్టబోమని చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.